బిగ్ బాస్ సీజన్ 9 నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయ్యాక స్మాల్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమో ఈరోజు మొదటి ప్రోమోగా రాబోతుంది. అది క్యాప్టెన్సీ టాస్క్ ప్రోమో అన్నమాట. అయితే హౌస్‌లో ఇద్దరు రాణిలు, ఒకరు రాజు అయితే మిగిలారు. నిఖిల్, అలానే రితు చౌదరి, ఇంకా తనుజ. సో, వీళ్ళ ముగ్గురికి ఒక క్యాప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది. ఈసారి సపోర్టింగ్ టాస్క్ కాకుండా వాళ్ళు సొంతంగా టాస్క్ ఆడి క్యాప్టెన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, గార్డెన్ ఏరియాలో వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఫోటోస్ పెట్టి వాళ్ళు రాజు, రాణిల్లాగా క్రౌన్స్ అయితే ఇచ్చారనమాట. సో, ఆ క్రౌన్స్‌ని వాళ్ళ ఎవరైతే బొమ్మలున్నాయో, ఆ బొమ్మల పైన పెట్టి వీళ్ళకిచ్చిన ఒక నైఫ్ లాంటి దానితో హోల్డ్ చేయాలనమాట. ఆ క్రోన్ కింద పడకుండా ఒక సింగిల్ హ్యాండ్‌తో హోల్డ్ చేస్తూ ఉండాలి. ఎవరు ఎక్కువ సేపు హోల్డ్ చేస్తారో వాళ్ళే కెప్టెన్ అవుతారు అంటూ బిగ్ బాస్ అయితే వాళ్ళ ముగ్గురికి తెలియచేశారు. గార్డెన్ ఏరియాలో వాళ్ళ ముగ్గురికి సంబంధించిన బొమ్మలు వాళ్ళకిచ్చిన క్రోన్స్‌తో వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉండాలి. సో, అలా ఎక్కువ సేపు తనుజ హోల్డ్ చేయడం వల్ల తనుజ అయితే కెప్టెన్ అయింది. తనుజ కెప్టెన్ అయిన సంగతి ఇప్పటికి అందరికీ తెలుసు. సో, ఇదేంటంటే ఆల్రెడీ లైవ్‌లో ఈ టాస్క్ కంప్లీట్ అయిపోవడం, లైవ్‌లో కెప్టెన్‌గా తనుజ బాధ్యతలు తీసుకోవడం ఇవన్నీ కూడా నిన్నే టెలికాస్ట్ చేసేశారు. కాకపోతే ఎపిసోడ్‌లో రాలేదు కాబట్టి ఈరోజు కెప్టెన్సీ టాస్క్‌కి సంబంధించిన ప్రోమోస్, ఎపిసోడ్స్ అన్నీ రిలీజ్ అవుతాయన్నమాట. ఇకపోతే ఇన్ని వారాలు కష్టపడింది తనూజ కెప్టెన్సీ కంటెండర్ అవుతూ, అలానే కెప్టెన్ అవ్వకుండా సపోర్టింగ్ టాస్క్‌లు పెట్టడం వల్ల అవ్వలేదు. సో, ఈసారి తను సొంతంగా గేమ్ ఆడడానికి ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరు కంటే ఎక్కువ సేపు హోల్డ్ చేసి తన సత్తాని చూపిస్తూ కెప్టెన్ అయిందనమాట తనూజ. సో, హౌస్‌లో తనూజ కెప్టెన్ అయినందుకు మిగతా కంటెస్టెంట్స్ కూడా హ్యాపీనే. అలానే తనూజ ఈసారి చాలా హ్యాపీగా ఉండి కెప్టెన్‌గా బాధ్యతలను స్వీకరించిందనమాట. ఒక రాణిగా తను కెప్టెన్ అయ్యింది. సో, తనకి ఇంకా హ్యాపీగా ఉంది. ప్రతి వారం కెప్టెన్ అయిన వాళ్ళు డిఫరెంట్. ఈ వారం ఒక రాణిగా కెప్టెన్ అవ్వడం అనేది డిఫరెంట్. సో, తను కెప్టెన్‌గా రాణి చైర్ పైన కూర్చొని రాణి గెటప్‌లో తను కెప్టెన్ అయ్యింది. సో, ఇదంతా ఆల్రెడీ లైవ్‌లో కూడా టెలికాస్ట్ అయింది. ఇకపోతే కంటెస్టెంట్స్ అందరూ కూడా తనకు క్రోన్ పెట్టి కెప్టెన్ బ్యాడ్జ్ అయితే వేశారు. ఇక హౌస్‌లో కంటెస్టెంట్స్ అందరూ ఏ ఏ పనులు చేయాలి, ఏంటి అన్నది కూడా తనూజ డిసైడ్ చేసింది. మరి ఈరోజు లైవ్‌లో తనూజ వాళ్ళ మదర్ ఇచ్చిన చీర కట్టుకుంటది. సో, అది ఎపిసోడ్‌లో హైలైట్‌గా మారిపోతుంది. సో, ఆళ్ళ మదర్ ఏ చీర ఇచ్చారు, ఏ చీర వాళ్ళ మదర్‌కి కెప్టెన్ అయినప్పుడు కట్టుకుంటాను అనేది మాత్రం సస్పెన్స్. ఎందుకంటే చాలా సార్లు చెప్పింది. నేను కెప్టెన్ అయితే మా మమ్మీ చీర కట్టుకుంటాను. అందుకోసమే వెయిట్ చేస్తున్నాను. మా మమ్మీకి నేను కెప్టెన్ అవుతానని చెప్పానని చెప్పింది కదా! సో, తను ఏ చీర కట్టుకుంటుంది అనేదైతే ఈగర్లీ వెయిటింగ్. సో, అది మనకంటే లోపల ఉన్న కళ్యాణ్ అయితే ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడని చెప్పాలి. సో, ఇప్పుడు కెప్టెన్ అయ్యావు కదా! మరి ఏ చీర మీ మమ్మీ ఇచ్చింది కట్టుకుంటావో అన్నట్టు కళ్యాణ్ వెయిటింగ్. మరి మీ ఫీలింగ్ ఏంటి? కామెంట్ చేయండి.